అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి ఏంటంటే మనము పసుపు తోటలో ఉన్నామండి. ఇళ్ళ జీవన్ రెడ్డి గారి పసుపు తోటలో ఉన్నాము. పసుపు కొమ్మలు అయితే చాలా బాగున్నాయి, పంట కూడా బాగుంది అంటున్నారు. సో బాగుంది అనడానికి ఎలాంటి మందులు వేశాడు, ఇలా ఎంత విషయం ఉన్నది, ఇలా గ్రామం మండలి విలేజ్ అన్ని పూర్తిగా మనం జీవన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జీవన్ రెడ్డి గారు. నమస్కారం. మీ చేతిలో పసుపు ఉంది, పసుపు కొమ్మలు మంచి హెల్దీగా ఉన్నాయి, వెయిట్ ఉన్నాయి, సైజు ఉన్నాయి, పరిమాణం ఎక్కువ ఉంది. సో పసుపు అనేది ఇంత బాగా రావడానికి మీరు ఎలాంటి మెలకువలు పాటించారు, ఏమి వేశారు అసలు? నాకు ఒక 10 ఎకరాల వ్యవసాయం భూమి ఉంది. ఒక 2 ఎకరాలు పసుపు సాగు చేస్తున్నాము. మేము పోయిన సంవత్సరం ఏరీస్ న్యూట్రిషన్ కిట్ వాడినాం, చాలా బాగా వచ్చింది. ఈసారి కూడా 2 ఎకరాలకు రెండు బ్యాగులు వేసుకున్నాము, చాలా మంచిగా వచ్చింది. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ వాడన్నారు కదా సార్, లాస్ట్ ఇయర్ వాడాలనుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత వచ్చింది మరి పంట? మీ ఎకరం పేరు మీద ఎంత లాస్ట్ టైం? నేను అంటే ఒక ఎకరం 10 గుంటలలో ఇది వాడినా. ఓకే, ఇది వాడినప్పుడు నాకు 44 డ్రమ్ములు వెళ్ళింది. ఒక 30 క్వింటాలు 35 దాకా క్వింటాలు దిగుబడి వచ్చింది. 50 గుంటల్లో 35 ఉడకబెట్టింది. అవును, దాన్ని ఏంటంటే కొమ్ము సైజు పెద్ద వస్తుంది, ఉడకబెట్టిన తర్వాత గుంజది, వెయిట్ ఎక్కువ వస్తుంది, బరువు ఎక్కువ వస్తుంది. ఈసారి ఎన్ని ఎకరాలు వేసారు మరి పసుపు? ఈసారి 2 ఎకరాలు వేసాము. 2 ఎకరాలు వేసారా? 2 ఎకరాలలో ఈసారి 2 ఎకరాలకు వేసుకున్నాము. అట్లనే నా తోటి రైతులకు కూడా నేను చెప్పాను, వాళ్ళు కూడా వేసుకున్నారు, వాళ్ళు కూడా బాగుందని అన్నారు. ఓవరాల్గా పసుపు మన కొమ్మ ఎలా ఉంది సార్? మీ అంటే లాస్ట్ ఇయర్ ఈసారికి ఎలా ఉంది? పక్క వాళ్ళకి మనం కంపేర్ చేసుకుంటే ఏరీస్ న్యూట్రిషన్ బాగా పోయినా సార్ నేను ఒక 50 గుంటలు వేసిన, ఈసారి 2 ఎకరాలు వేసిన, చాలా బాగా వచ్చింది. ఓకే, సైజు బాగుంది, కలర్ బాగుంది. ఓకే, దీన్ని వాడడం వల్ల మనకు ఇంకా డిఏపి వాడు కూడా తక్కువైంది. ఇది అడుగు మందు కూడా డిఏపి తగ్గింది. ఓకే, న్యూట్రిషన్ ఏంటి సార్ అది బ్యాగు? న్యూట్రిషన్ కిట్ అని 22 కిలోలు 22 కిలోలు ఉంటుంది. ఓకే, ఇది మీరు పసుపు పండించారు, లాస్ట్ ఇయర్ నుంచి వాడుతున్నట్టున్నారు సార్. లాస్ట్ ఇయర్ ఈసారి బాగా వచ్చింది, ఈసారి కూడా బాగా వచ్చినట్టున్నారు. ఒక పసుపు తోటి రైతుగా పసుపు పంట వేసిన వాళ్ళకి మీరు సజెస్ట్ చేయొచ్చా? ఇది కిట్ వేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంతకుముందు కూడా మా ఊళ్ళో మా గ్రామంలో చాలా మంది వేశారు. ఓకే, పక్కపంటి గ్రామాలలో కూడా అడిగితే నేను ఇదే చెప్పాను. ఓకే, చాలా బాగుంది, రిజల్ట్ మంచిగా ఉంది. ఇది వాడితే కొంచెం గిటన్ అయ్యేటట్టు ఉంది. ప్రతి రైతుకైతే దిగుబడి పెరిగి లాభదాయకంగా న్యూట్రిషన్ బ్యాగ్ వాడడం వల్ల, అంతేనా? అవునవును. ఓకే, జీవరెడ్డి గారు అయితే మనకి చెప్పింది ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి వాడినట్టున్నారు. లాస్ట్ ఇయర్ వాడినప్పుడు ఏంటంటే ఏరీస్ కంపెనీ హరీష్ గారు అనే ప్రతినిధితో సంప్రదించినప్పుడు జీవరెడ్డి గారికి చెప్పినప్పుడు ఏదైనా న్యూట్రిషన్ బ్యాగ్ వాడని చెప్తే దానివల్ల ఏంటంటే లోకల్ 50 గుంటలకు న్యూట్రిషన్ బ్యాగ్ వేయడం వల్ల ఏంటంటే దగ్గర 35 క్వింటాలు ఉడకబెట్టిన 35 క్వింటాలు వచ్చింది అంటున్నారు. అది మంచి పంట వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఈ ఇయర్ కూడా 2 ఎకరాలు సాగు చేస్తున్నారు. దానికి కూడా 2 ఏరీస్ న్యూట్రిషన్ బ్యాగ్ వేసినట్టున్నారు. పసుపు కొమ్మ అయితే చూడండి, సరే పరిమాణం అనేది చాలా ఎక్కువ ఉంది, చూస్తున్నారు కదా. ఇది ఒక కొమ్ము సైన్స్ ఒక కొమ్ము కట్ చేసి ఇంత సైజు పెద్దగా ఉంది. ఈ రకంగా ఇది సైజు పరిమాణం ఎక్కువ వచ్చి పిల్ల కొమ్మలు ఎక్కువ వచ్చి ఇది బాగా ఎక్కువ వచ్చింది. దాంతో పాటు ఏంటంటే ఉడకబెడితే కూడా ఈ బరువు అనేది బాగా కలిసి వస్తుందని అయితే జీవన్ రెడ్డి గారే చెప్పడం జరుగుతుంది. సో తోటి రైతు కూడా రైతుగా ఇంకా బలంగా చెప్తున్నాడు. మా దగ్గర వాళ్ళు కానీ మా గ్రామం లోపల వాడుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళు సజెస్ట్ అడిగితే కూడా ఇంత బాగా వచ్చిందని అడిగితే కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ఉన్న రైతులకు కూడా అయితే జీవన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని చెప్తున్నారు. సో ఈ రకంగా వాటి కూడా ప్రతి రైతు పంట దిగుబడి పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్.